ఏడి వీడు అలిగి రావడం మానేసినట్టున్నాడు. అమ్మయ్య, ప్రశాంతంగా నా క్రాఫ్ట్లు చేసుకోవచ్చు నేను వీడి గోల్ లేకుండా. ఇక్కడే ఉన్నాను నేను. ఓ వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా, నువ్వు వస్తే వీడియో స్టార్ట్ చేద్దామని. సొల్లు చెప్పకు, నువ్వు విన్నాను నేనంతాని. ఓ వినేసావా? సర్లే వీడియో స్టార్ట్ చేద్దాం రా. ఫస్ట్ క్రిస్మస్ రెత్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ డార్క్ గ్రీన్ కలర్ క్లే తీసుకుంటున్నా, దాన్ని లాంగ్ స్ట్రిప్గా రెడీ చేస్తున్నా. అలా 2 స్ట్రిప్స్ తీసుకొని ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఇలా ట్విస్ట్ అండ్ ట్వర్ల్ చేస్తున్నా. నెక్స్ట్ ఫెవికాల్ క్యాప్ తీసుకొని దాని సైజులో వచ్చేలాగా రౌండ్ చూసుకొని కట్ చేసి దాన్ని స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ 2 చిన్న క్లే బాల్స్ తీసుకొని వాటిని లీఫ్ షేప్లోని రెడీ చేస్తున్నా. 2 లీవ్స్ సేమ్ సైజులో ఉండేలా చూసుకుంటున్నా, సో దట్ లుక్ బాగుంటుందని. ఈ 2 లీవ్స్ని ఫెవికాల్ హెల్ప్తో ఇందాక క్రియేట్ చేసుకున్న సర్కిల్ మీద స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ రెడ్ కలర్ క్లే తీసుకొని 3 చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆ 3ని లీవ్స్ మీద స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఐపిన్ అండ్ ఇయర్ రింగ్ హుక్ అటాచ్ చేసుకున్నా. అలాగే సేమ్ 2 రెడీ చేసుకున్నా. సో క్రిస్మస్ రెత్ ఇయర్ రింగ్స్ రెడీ. ఎలా ఉన్నాయిరా? ఇయర్ రింగ్స్ బాగున్నాయి, కానీ నువ్వు వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తానే, బాగాలేదు. సర్లేరా. ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ ఇయర్ రింగ్స్. అక్క, ఆ ఇయర్ రింగ్స్ ఉంచుకొని ఈ గిఫ్ట్ నాకు ఇవ్వవే. ఓకేరా, మొట్టికాయలు వేస్తాను, తీసుకో. రెడ్ క్లేని గిఫ్ట్ బాక్స్ షేప్లో చేసి దాని తర్వాత చిన్న గ్రీన్ పీసెస్ని రిబ్బన్ షేప్లో మౌల్డ్ చేస్తున్నాం. ఈ పొట్టుకెళ్ళి నువ్వే ఉంచుకో, శాంటా క్లాస్ లో గిఫ్ట్ ఇవ్వవా? నాకేం వినిపించట్లేదురా. గ్రీన్ క్లే పీసెస్ రెండింటిని రెడ్ క్లే పీస్ వెనకాల ఫెవికాల్తో స్టిక్ చేస్తున్నా. సరేలే, ఆ ఫేస్ అలా పెట్టుకో, ఇస్తానులే. ఇప్పుడు నెక్స్ట్ లైట్ బ్రౌన్ కలర్ క్లే తీసుకొని దాన్ని ప్లస్ షేప్లో రెడ్ కలర్ క్లే మీద స్టిక్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 గ్రీన్ కలర్ క్లే పీసెస్ని స్టిక్ చేసి ఐపిన్ని ఇన్సర్ట్ చేస్తే గిఫ్ట్ ఇయర్ రింగ్ కూడా రెడీ. ఇయర్ రింగ్ హుక్ కూడా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫైనల్ లుక్. నెక్స్ట్ శాంటా క్లాస్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ స్కిన్ కలర్ క్లేతో రౌండ్గా ఫేస్ చేసుకొని దానికి శాంటా క్లాస్ క్యాప్ని స్టిక్ చేస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ వైట్ కలర్ క్లే తీసుకొని దాన్ని బియర్డ్ షేప్లోని మౌల్డ్ చేస్తున్నా. నేను రీసెంట్గా క్లిప్స్ వీడియో చేశాను కదా, దాంట్లోని ఎలా అయితే క్యాప్ అండ్ బియర్డ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ స్టెప్ ఫాలో అవ్వచ్చు. బియర్డ్ రెడీ అయిన తర్వాత బియర్డ్ని కూడా శాంటా క్లాస్ ఫేస్ మీద స్టిక్ చేస్తున్నా. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఫుల్గా డ్రై అయిన తర్వాత చిన్న క్లే పీస్ తీసుకొని ముస్టాచ్ని రెడీ చేస్తున్నా. అలా 2 ముస్టాచ్ పీసెస్ రెడీ చేసుకొని ఫేస్ మీద స్టిక్ చేస్తున్నా. దానికంటే ముందే బ్లాక్ క్లే బాల్స్తో 2 ఐస్, స్కిన్ కలర్ క్లే బాల్తో ఒక నోస్ అండ్ రెడ్ కలర్ క్లే బాల్తో ఒక చిన్న మౌత్ స్టిక్ చేశాను. నెక్స్ట్ క్యాప్ మీద వులెన్ లుక్ కోసం వైట్ కలర్ లాంగ్ స్ట్రిప్ని స్టిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వులెన్ టెక్స్చర్ కోసం పాయింటెడ్ టూల్తో ప్రిక్ చేస్తున్నా. అండ్ దెన్ ఫైనల్గా క్యాప్కి ఒక చిన్న వైట్ క్లే బాల్ని స్టిక్ చేస్తాను. ఐపిన్ అండ్ ఇయర్ రింగ్ హుక్ అటాచ్ చేసిన తర్వాత మన శాంటా క్లాస్ ఇయర్ రింగ్స్ కూడా రెడీ. ఇయర్ రింగ్స్ చేయడానికి యూజ్ చేసిన క్లేకి డబుల్ మెజర్మెంట్స్ తీసుకొని నేను లాకెట్ కూడా క్రియేట్ చేశాను, సో దాట్ లాకెట్ పెద్దగా ఉంటుందని. దానికి చైన్ అటాచ్ చేస్తే శాంటా క్లాస్ ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ రెడీ. నెక్స్ట్ స్నోమ్యాన్ ఇయర్ రింగ్స్ చేస్తాను, అవి ఇంకా తిరిగిపోతాయి చూడు. స్నోమ్యాన్ ఇయర్ రింగ్స్ కోసం 2 చిన్న క్లే పీసెస్ కావాలి. ఒక క్లే పీస్తోని ఫేస్ని చేసి ఇంకో క్లే పీస్తో బాడీని రెడీ చేస్తున్నాను. బాడీని లైట్ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో పిన్ని ఇన్సర్ట్ చేసి ఫెవికాల్ హెల్ప్తో ఫేస్ని బాడీని అటాచ్ చేస్తున్నాను. ఫేస్ అండ్ బాడీ సెపరేట్ అయిపోకుండా ఉండడానికి పిన్ అండ్ ఫెవికాల్ రెండింటిని యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక పాయింటెడ్ టూల్తో ఐస్ అండ్ నోస్ని క్రియేట్ చేస్తున్నా. స్నోమ్యాన్కి క్యాప్ క్రియేట్ చేయడం కోసం ఒక రెడ్ కలర్ క్లే తీసుకొని దాన్ని సెమీ సర్కిల్ షేప్లోని కట్ చేసుకున్నా. దాన్ని స్నోమ్యాన్ హెడ్ మీద స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ 2 చిన్న వైట్ క్లే పీసెస్ తీసుకుంటున్నా హ్యాండ్స్ లాగా పెట్టడం కోసం. అండ్ స్నోమ్యాన్కి కూడా షాల్ని క్రియేట్ చేయడానికి ఒక రెడ్ లాంగ్ స్ట్రిప్ తీసుకొని దాన్ని మెడ మీద స్టిక్ చేస్తున్నా.
నెక్స్ట్ 2 చిన్న బ్లాక్ క్లే పీసెస్ అండ్ ఒక రెడ్ క్లే పీస్ తీసుకొని ఐస్ అండ్ నోస్ని స్టిక్ చేస్తున్నాం. చిన్న క్లే పీసెస్ కదా, చాలా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ 2 బటన్స్ లాగా బ్లాక్ క్లే పీసెస్ని స్నోమ్యాన్ బాడీకి స్టిక్ చేసి స్నోమ్యాన్కి 2 సైడ్స్లో హ్యాండ్స్ని స్టిక్ చేస్తున్నాం. స్నోమ్యాన్ క్యాప్కి వైట్ క్లే బాల్ని స్టిక్ చేస్తే మన స్నోమ్యాన్ రెడీ. ఇప్పుడు స్నోమ్యాన్ని ఇయరింగ్లో కన్వర్ట్ చేయడానికి ఐపిన్ని తీసుకొని దాన్ని హాఫ్లో కట్ చేసి ఫెవికాల్తో స్నోమ్యాన్లో ఇన్సర్ట్ చేసి ఇయరింగ్ హుక్ని అటాచ్ చేస్తున్నాం. ఇయర్ రింగ్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అన్ని కేసెస్లోని ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ క్లే అండ్ ఈక్వల్ సైజెస్ ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయిపోతాయి. సో ఫైనల్గా అన్ని ఇయర్ రింగ్స్ని రెడీ చేసేసాం. అవునరా, నీకు చేసిన అన్ని ఇయర్ రింగ్స్లో ఏది ఎక్కువగా నచ్చింది? చాలా క్యూట్గా ఉన్నాడండి, అన్నిటికంటే నాకు అదే నచ్చింది. నాకు తెలుసురా నీ గురించి, అందుకే నీకోసం పోలార్ బేర్ కీ చైన్ చేశాను. ఇది నీకోసమే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ ఉంచుకొని రీల్ సంగతి మర్చిపోరా, ఓపిక లేదు నాకు ఇంకా.